హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వైకుంఠ ఏకాదశి. మరి అందరూ మంచిగా ఇంట్లో పూజ చేసుకొని, టెంపుల్ దర్శనం కూడా అయిపోయిందా? మేమిప్పుడే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము టెంపుల్‌కి. మాకు దగ్గరలోనే 10 మినిట్స్‌లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇంక నేను ప్రతి ఫెస్టివల్‌కి మోస్ట్‌లీ అక్కడికే గోవిందా వెళ్తాను. గోవిందా గోవిందా ఈరోజు గోవిందా. ఉపవాసం ఉండి ఏకాదశి కదా! పొద్దున్నే పూజ అది కూడా ఫినిష్ చేశాను. కానీ వీడియో తీయడం అవ్వలేదు. ఇంక ఫోటో ఒకటి అప్‌లోడ్ చేశానిక్కడ. ఈరోజు అసలు టెంపుల్‌కి వెళ్తుంటే ఎంత ట్రాఫిక్ ఉండిందో, అసలు ఎంత జనమో. ఈ టెంపుల్ మేనేజ్‌మెంట్ కూడా ముందే ఎక్స్‌పెక్ట్ చేసినట్టున్నారు. మాకు అందుకే వైకుంఠ ఏకాదశి రోజు న్యూ ఇయర్ డే టెంపుల్ విజిట్ చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోమని ముందే ఈమెయిల్ పెట్టారు. ఈ క్రౌడ్‌నంతా మేనేజ్ చేయడానికి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ సెపరేట్ పార్కింగ్ లాట్స్ అలాట్ చేశారు. చాలా బాగా మేనేజ్ చేశారు క్రౌడ్‌ని. అసలెక్కడ వెయిట్ చేయడం అట్లా ఏం లేదు. ఇంకా ఈరోజు జనం ఎక్కువుండడంతో ట్రాఫిక్ అది మేనేజ్ చేయడానికి పోలీసులు కూడా ఉన్నారు. ఏదేమైనా కానీ అమెరికాలో ఉంటూ 10 నిమిషాల్లోనే మనకి ఇంటికి దగ్గరలోనే మంచిగా వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. చక్కగా బ్లెస్డ్ అనిపిస్తూ ఉంటది నాకు అప్పుడప్పుడు. ఎందుకంటే నేను ప్రతి ఫెస్టివల్‌కి ఆల్మోస్ట్ వెళ్తూ ఉంటాను. అసలు టెంపుల్ చూడంగానే చాలా పాజిటివ్‌గా అనిపిస్తది. ఎంత బావుంటదో. నాకైతే ఒక్కసారిగా చక్కగా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి గుర్తొస్తది. మేము ఎక్కువ చిన్నప్పుడు ఆ గుడికే వెళ్ళేవాళ్ళం. తిరుమల ఎప్పుడో అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం కానీ ఎక్కువ ద్వారకా తిరుమలే వెళ్ళేవాళ్ళం. ఈరోజు క్యూ లైన్‌లోనే దర్శనం టికెట్టు, ప్రసాదం లడ్డూలు కూడా ఇచ్చేస్తున్నారు. యూజువల్లీ అయితే పైన ఆఫీస్‌లో తీసుకోవాలి ఇవన్నీ. మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం కదా! మన నేమ్ అది చెక్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా టెంపుల్ లోపలికెళ్ళిపోయినాక వీడియోస్, ఫోటోస్ తీయకూడదు. ఇంక అందుకే తీయలేదు. మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ.